ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. శాంతినీతిలో 4వ అధ్యాయం మూడవ మూడవ శ్లోకం. దర్శన ధ్యాన సంస్పర్శైః దర్శన ధ్యాన సంస్పర్శైః మత్స్యీకూర్మీ చ పక్షిణీ మత్స్యే కూర్మీ చ పక్షిణీ శిశుం పాలయతే నిత్యం శిశుం పాలయతే నిత్యం తదా సజ్జన సంగతిః. తథా సజ్జన సంగతిః. సజ్జన సాంగత్యం యొక్క గొప్పతనం గురించి చెబుతూ ఉన్నాం. సజ్జన సాంగత్యం వల్ల కలిగేటువంటి ప్రయోజనం చెప్తూ ఉన్నాం. ఎవరు సజ్జనులు అనేది మనం ఇది వరకు 2-3 సార్లు డిస్కషన్ కూడా చేసుకున్నాం. ఎవరు సజ్జనులు అంటే ఎవడైతే తనకు తన చేష్టల వల్ల ఇతరులకు తన చేష్టల వల్ల ఇబ్బందిని కలిగించకుండా బ్రతుకుతూ ఉంటాడో వాడు సజ్జనుడని ప్రాథమికంగా అనుకున్నాం. మిగతా విషయాలన్నీ అంటే దీనికి ఉన్నటువంటి వేరే అర్థం ఏమిటి? సజ్జనుడు అంటే ఎవడు సత్యం తెలుసుకొని ఉంటాడో వాడు సజ్జనుడు, సత్తుజనుడు. సత్యం అనేది దేని లక్షణం? పరబ్రహ్మం యొక్క లక్షణం. ఆ పరబ్రహ్మాన్ని గురించి ఎవరు తెలుసుకొని ఉంటాడో వాడు సజ్జనుడు అవుతాడు. ఇది ఒక అర్థం. దీన్ని కాసేపు పక్కన పెట్టి లౌకికమైనటువంటి విషయాన్ని మనం తీసుకున్నామంటే, లౌకికమైనటువంటి విషయాన్ని తీసుకుంటే ఏం జరుగుతుందంటే, సాధారణమైనటువంటి మనిషి వాడిలో సజ్జనుడు ఎవడు అంటే వాని వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా బ్రతుకుతా ఉండాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాడిని బతికేదో వాడు బతుకుతాండేవాడు అని ఇంకొంచెం బెటర్ గా ఆలోచన చేస్తే వాడు బ్రతకడంతో పాటు ఇంకా ఎవరికైనా సహాయం చేసేటువంటి వాడు, లేదా అవసరం ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునేటువంటి వాడు, ఇట్లా ఇంకొంచెం దాన్ని ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఇంకొంచెం ఎక్స్టెన్షన్ పోయినాం అనుకోండి, అప్పుడు సమాజంలో ఉండేటువంటి అవకతవకల్ని సరిచేయడం కోసం తన జీవితాన్ని, కాలాన్ని, ధనాన్ని దారపోసేటువంటి వాడు. ఇట్లా తను వ్యక్తిగతంగా ఇతరులకు, సమాజానికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా, అంటే తన వల్ల ఇబ్బంది కలగకుండా చూసేవాడని అక్కడికి కన్ఫైన్ చేసుకోవచ్చు, అక్కడి వరకు ఆపుకోవచ్చు సజ్జనుడు. సరే, ఈ సజ్జనుల యొక్క సంగతి అంటే సాంగత్యం. సాంగత్యం సాంగత్యం అంటే కలయిక, వాళ్ళతో కలవడం. ఆ కలవడం వల్ల ఏం ప్రయోజనం అనేది చెబుతూ ఉన్నారు. వాళ్ళు పాలయతే, నిన్ను పాలిస్తూ ఉంటారు, అంటే కాపాడుకుంటూ ఉంటారు. పాలన అంటే
రెండు అర్థాలు. రక్షణ, పోషణ. పాలన అంటే రక్షణ, పోషణ అని రెండు విభాగాలు ఉంటాయి. అంటే పాలించేటువంటి వాడు ఏం చేయాలి? పాలితుల్ని రక్షించాలి, అదేవిధంగా పోషించాలి. ఈ రెండు జరగాలి. ఈ రక్షణ, పోషణ ఈ రెండు జరిగితే దాన్ని పాలన అంటారు. రక్షణ, పోషణ రెండు జరిగితే దాన్ని పాలన అని అంటాం. ఒక్క నిమిషం, నేను సిస్టమ్ లేక లాగినప్పుడు. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. అంటే పాలన అంటే రక్షణ, పోషణ అనే రెండు విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని పాలిస్తామో వాళ్ళని మనం రక్షించాలా, అదే విధంగా పోషించాలి కూడా. సజ్జన సాంగత్యం వల్ల రక్షణ, పోషణ ఈ రెండు జరుగుతాయి అని చెప్పాను. రక్షణ, పోషణ జరుగుతాయి అని అంటే వెంటనే మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, రక్షణ అంటే అతను మనతో కూడా ఉండి రక్షించాలా అని. పోషణ అంటే మనకు పూటకు భోజనం పెట్టాలి, ఇంకేదో చేయాలి, బట్టలు కొనివ్వాలి అని. అయితే ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి ఉదాహరణలు మూడు ఇస్తున్నాడు. ఆ ఉదాహరణలు ఏమిటంటే మత్స్య, కూర్మ, పక్షి. మత్స్యం అంటే చేప, కూర్మం అంటే తాబేలు, పక్షి అంటే పక్షి. ఇవి స్త్రీలింగాలు ఇచ్చాడు. అంటే ఆడు చేప, ఆడు తాబేలు, ఆడు పక్షి. ఈ ఆడ జీవులు అని ఎందుకన్నానంటే అవి గుడ్లు పెడతాయి కాబట్టి, అందుకోసం అని ఇచ్చినాడు. అవి శిశువును నిత్యం పాలయతే, ఎల్లప్పుడూ రక్షించుకుంటూ ఉంటాయి. ఎలా అంటే దర్శన, ధ్యాన, సంస్పర్శలకి. దర్శనం అంటే చూడడం, ధ్యానం అంటే ఆలోచన చేయడం, సంస్పర్శ అంటే తాకడం. ఇప్పుడు చేప గుడ్లను పెడుతుంది, అది పొదగదు, చూస్తా ఉంటుంది వాటిని. దర్శనం. అవి పిల్లలయ్యి మళ్ళీ దీని దగ్గరికి చేస్తాయి. కూర్మం అంటే తాబేలు గుడ్లు పెడుతుంది, తీరంలోకి వచ్చి ఒక చిన్న బొరి లాగా తయారు చేసి అందులో గుడ్లు పెట్టేసి అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే దాని గురించి ధ్యానం చేస్తూ ఉంటుంది, దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆ ఆలోచన చేస్తూ ఉంటే ఆ పిల్లలు ఇడుగుతాయి, అవి గుడ్డులో నుంచి బయట వస్తాయి, వాటంతా అవి బ్రతుకుతాయి. తర్వాత పక్షిని, ఆడపక్షి, అది గుడ్లు పెడుతుంది. ఇదేం చేస్తుంది? సంస్పర్శై, ఇది పొదుగుతుంది, గుడ్ల మీద వచ్చి కూర్చుంటుంది. ఆ వెచ్చదనానికి గుడ్డు లోపల ఉన్నటువంటిది పిల్లగా మారుతుంది. అంటే ఒకటి చూస్తూ ఉంది, ఒకటి ఆలోచన చేస్తూ ఉంది, ఒకటి తాకుతూ ఉంది. అంటే పాలన అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి చూడడం. చూడడం అంటే ఇక్కడ ఏంటి? అబ్జర్వేషన్ చేయండి, ఏం చేస్తాండామో గమనిస్తూ ఉండాలి. బిడ్డలు ఏం చేస్తాండారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. రెండవది ఏమిటి? ధ్యానం. బిడ్డలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఆలోచన చేస్తూ ఉండాలి. బిడ్డల కోసం ఏం చేయాలి, బిడ్డలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా వృద్ధిలోకి రావాలని ఆలోచన చేయాలి. వాళ్ళని చూస్తూ ఉన్నాము, వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము.
కాబట్టి మనం వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం లేదని అనుకోకూడదు. పక్షి కూడా ఏం చేస్తుంది? పొద్దున్న లేస్తుంది, వెళ్తుంది, అది ఎక్కడో ఒక చోట పోయి ఆహారాన్ని సంపాదించుకుంటుంది, వస్తుంది, మళ్ళీ గుడ్ల మీద కూర్చుంటుంది. దాని టైం దానికి కేటాయిస్తుంది. అట్లా సజ్జనుడైనటువంటి వాటితో స్నేహం చేస్తే ఏం చేస్తాడంటే, నువ్వేం చేస్తావో అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. మనం చేసే దాంట్లో ఏమైనా తప్పు ఉంటే చెప్తాడు. రెండోది, ఆలోచన చేస్తుంటాడు మన గురించి. ఎక్కడైనా అవకాశం ఉంది, ఓ ఈ అవకాశం మురళికి ఉపయోగపడుతుంది, ఈ అవకాశం ముండ్రారెడ్డికి ఉపయోగపడుతుంది, ఇది ఫలానా వాళ్ళకి ఉపయోగపడుతుంది అని వెంటనే ఆ పనికి నీకు ఫలానా చోట అవకాశం ఉంది, ఈ పని చేయొచ్చు నువ్వు అని చెప్తాడు. అంటే ధ్యానం, వాళ్ళ గురించినటువంటి ఆలోచన. సంస్పర్శ అంటే ఎప్పుడూ అట్లే ఉండిపోకుండా ఎప్పుడో ఒక నాటికి వస్తాడు, చూస్తాడు, మాట్లాడిస్తాడు. ఏళ్ల తరబడి ఎక్కడో ఉండిపోయినాడని లేకుండా అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ. ఇది సజ్జనుని యొక్క సాంగత్యం. అంటే మంచి వాళ్ళతో సహవాసం చేస్తే వాడు ఏం చేస్తుంటాడు? మన గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు, మనల్ని చూస్తూ ఉంటాడు, తర్వాత మనల్ని స్పృశిస్తూ ఉంటాడు, అంటే కలుస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ రెండు రకాలుగా చూసుకోవాలి. ఒకటి సజ్జనుని వైపు, అంటే నువ్వు ఎవరితోనైనా స్నేహం చేసినావంటే నువ్వు ఎలా ఉండాలి, ఇది ఒకటి. అవతల వాడు నీకు స్నేహితుడైతే వాడిని ఎలా రిసీవ్ చేసుకోవాలి? వాడు ఎప్పుడు నాతో కూడా లేడు అని అనుకోవు. వాడు నిన్ను అబ్జర్వ్ చేస్తాను, నువ్వు చేసేటువంటి ప్రతి పని గమనిస్తూ ఉన్నాడు, నీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడో ఒకప్పుడు వచ్చి కలుస్తాడు పక్షిలాగా, అంతవరకు నీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. నువ్వేం చేస్తాడో చూస్తాను, వీడియో కాల్ చేసి చూస్తాను అని అనుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని మనం అర్థం చేసుకోగలిగినాం అంటే వ్యక్తుల మధ్య ఉండేటువంటి అనుబంధం ఎప్పుడు చెడిపోదు. ఒకటి, నేను పిలిచాను అతను రాలేదు, ఇది సంస్పర్శ. ఇప్పుడు అపార్థం చేసుకోకూడదు. అతనేం ఆలోచన చేస్తుంటాడు? రేపు పిలిచినాము మనం పోలేదు, పోయింటే బాగుందని నీ గురించి ధ్యానం చేస్తాను. దర్శనం ఏమిటి? నీ గురించి తెలుసుకుంటా అంటాడు. నేను పోలేకపోయినాను బా, ఎలా జరిగింది, వాళ్ళ నాయన బాగున్నాడా అని తెలుసుకుంటూ. అంటే నీ గురించి తెలుసుకునేవాడు, నీ గురించి ఆలోచన చేసేవాడు, నిన్ను చక్కదిద్దేవాడు, నీతో కలిసేవాడు సజ్జనుడు అవుతాడు. నువ్వు కూడా ఏం చేయాలా? కనిష్టంలో కనిష్టం. అంటే నా దగ్గరికి రాలేదు, నన్ను చూడలేదు, ఉండారెడ్డి ఇండియాకి వచ్చినాడు, మా ఇంటికి రాలేదు, దట్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. అట్లా అనుకున్నామంటే అపార్థాలు అయిపోతాయి. అందుకని ఏం చేయాలా? అట్లా కాకుండా, సరే నా గురించి ఆలోచన చేస్తున్నాను, నా గురించి తెలుసుకుంటూ ఉన్నాను, అచ్చా. ఇట్లా ఆలోచన విధానాన్ని మార్చుకున్నామంటే అది సజ్జన సాంగత్యం అవుతుంది. లేదంటే అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి కలుగుతుంది. ఇక్కడ సజ్జనుని వైపు ఏమిటంటే, మనం సజ్జనుడు అంటే అర్థం ఏంటంటే, అయ్యా నీకు కుదిరింది, వెళ్ళు, కలువు, సంస్పర్శ, పక్షిలాగా నువ్వు వెళ్ళగలిగితే. పక్షిలాగా వెళ్ళగలిగితే అంటే నీకు అనుకూలంగా ఉంటే, నీకు సమయం ఉంటే చాలు. పక్షిలాగా అంటే ఏ ప్రదేశానికైనా వెళ్ళగలవు, నీకు సమయం ఉంటే. సమయం లేదు, వెళ్ళలేవు. ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకో. ఇక్కడ పక్షికి, తాబేలుకి
మత్స్యానికి మూడిటికి మూడు సపరేట్ సిచ్యువేషన్స్. పక్షి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలదు. తాబేలు ఎక్కడికైనా వెళ్ళగలదు, కానీ మెల్లగా వెళ్తుంది. దాని సామర్థ్యం అంతే. చేప నీళ్లుంటేనే వెళ్ళగలదు. అంటే ఏమర్థం? సజ్జనుడైనటువంటి వాడు మనల్ని కలవలేదు అని అంటే, ఇప్పుడు ముందారెడ్డి మురళిని కలవలేదు అని అంటే, ఒకటి అతనికి సమయం ఉంటే పక్షిలాగా ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి ఎగిరి రాగలడు. రెండోది, అతనికి కొన్ని పరిధులు ఉన్నాయనుకోండి. ఇప్పుడు అతను ఢిల్లీకి వచ్చాడు, తిరుపతికి రావాలి. ఇండియాకి వచ్చినాడు కదా, నన్ను కలిసి వెళ్ళి ఉండొచ్చు కదా అంటే, ఢిల్లీ తిరుపతి పక్క పక్కన కాదు, రావడానికి సమయం పడుతుంది, అవకాశం లేదు. పూర్వం మత్స్యం ఏమిటి? అక్కడ ఉన్నాము, ఇక్కడ ఉన్నాము, వచ్చేందుకు సోర్సే లేదు. దారి ఉంటే నడుచుకుంటూ వచ్చేయచ్చు, సోర్సే లేదు. కాబట్టి ఈ రెండింటినీ, ఈ మూడు విషయాలను ఎప్పుడైతే ఆలోచన చేస్తామో అప్పుడు సాంగత్యం అనేది నిలబడుతుంది, స్నేహం నిలబడుతుంది, బంధుత్వం నిలబడుతుంది. ఇది ఆలోచన చేయకపోతే, అంటే అవతల వ్యక్తి గురించి అతను చేప లాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడా, తాబేలు లాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడా, పక్షి లాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడా, ఇది మనం అవతల వ్యక్తి గురించి ఆలోచన చేయగలిగినామంటే అవతల వ్యక్తిని ఎప్పుడూ అపార్థం చేసుకోం. అట్లా వీడేం చేయాలి? మత్స్యం నుంచి కూర్మానికి, కూర్మం నుంచి పక్షికి ప్రమోట్ కావాలి సజ్జనుడు. అంటే మత్స్యం అంటే కొన్ని పరిధులు, నీళ్లుంటే మాత్రమే అది కలవగలదు. నీళ్ళల్లో ఉన్నప్పుడు గట్టు మీద ఉంటే చేప నిన్ను వచ్చి కలవదు. కానీ తాబేలుగా నువ్వు పరిణామం చెందినావంటే నీళ్ళల్లో ఉన్నా కలుస్తావు, గట్టు మీద ఉన్నా కలుస్తావు. ఇప్పుడు చెట్టు మీద ఉన్న వాడిని కలవాలి. ఇప్పుడు నువ్వు తాబేలు నుంచి ఏం చేయాలి? పక్షిగా పరిణామం చెందాలి. అంటే సజ్జనుడు ఏం చేయాలి? ఒక మామూలు మనిషి ఏం చేయాలి? తాను మత్స్యం దగ్గర నుంచి కూర్మం, కూర్మం దగ్గర నుంచి పక్షి, ఇట్లా పరిణామం చెందడానికి కావలసినటువంటి సాధన అతను చేసుకోవాలి. ఇది మనకు ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నటువంటి. కాబట్టి మొదట దర్శనం, అవతల వాళ్ళ గురించి తెలుసుకో. ఫస్ట్ తెలుసుకో, కనీసం తెలుసుకున్న తర్వాత వాళ్ళ గురించి ఆలోచించి ధ్యానం. ఇప్పుడు మా స్నేహితుని గురించి తెలుసుకున్నాం, అతను ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసింది. ఇప్పుడు ధ్యానం ఏమిటంటే అతనికి సహాయం ఎలా చేయగలమని ఆలోచించి, అది ధ్యానం. మూడోది ఏమిటి? సంస్పర్శ, అతన్ని టచ్ చేయడం. అవకాశం కల్పించుకొని అతని దగ్గరికి రా, అతనికి సహాయం చేయి. దర్శనం, ధ్యానం, సంస్పర్శ. నువ్వు రాలేకపోతున్నావు, కనీసం అతని గురించి ఆలోచించి. అది కూడా కుదరడం లేదు, కనీసం తెలుసుకో ఏం జరుగుతుందో. ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే నువ్వు అపార్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. ఏం జరుగుతుంది అనేది నువ్వు తెలుసుకోకపోతే, దర్శనం, అవతల వ్యక్తి గురించి తెలుసుకోకపోతే. మురళి నాకు ఫోన్ చేసి 3 నెలలు అయిపోయింది, నన్ను మర్చిపోయినాడు అని అపార్థం చేసుకోవద్దు. ముందు అసలు ఏం జరుగుతుంది? 3 నెలలుగా ఫోన్ చేయడం లేదు అంటే మురళి పరిస్థితి ఏమిటి అని తెలుసుకో.
అతని ద్వారానే తెలుసుకుంటావా, వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటావా, తెలుసుకో. అతను ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసింది. ఆ ఇబ్బందులను పోగొట్టడానికి మనం ఏమైనా చేయగలమా అని ఆలోచించి ధ్యానం. మూడోది ఏమిటి? సంస్పర్శ. ఇప్పుడు సంస్పర్శ అంటే అతనితో కలవడం. నువ్వు కలుస్తావా, నీ ఆలోచనలు కలుస్తాయా, నీ సహాయం కలుస్తుందా, ఏదైనా కావచ్చు. నువ్వు వచ్చి చేయాల్సినటువంటి పనులు ఉంటే చెయ్యి. నువ్వు రాకపోయినా ఫలానా వాళ్ళని పంపిస్తే పని అవుతుందంటే ఆ పని చెయ్యి. ఏ ఇబ్బందుల్లో ఉన్నాడు, నీకు తెలిసినటువంటి వాడు ఉన్నాడు, వాడికి ఫోన్ చేసి బాబు ఫలానా వాని దగ్గరికి పోయి వాడికి ఇబ్బంది ఉంది, దాన్ని సరిచేయి అని చెప్పచ్చు. లేదు, వాడికి డబ్బులు పంపిస్తే సరిపోతుంది, పంపించు. లేదా వాడికి ఇంకేదో వస్తువు పంపిస్తే సరిపోతుంది, పంపించు. అది కూడా సంస్పర్శే. నువ్వు వ్యక్తిగతంగా వచ్చి కలిసినప్పుడే కలిసినట్టు లెక్క కాదు. వాడికి ఏం అవసరమో అది అందడం సంస్పర్శ అని దాని అర్థం అక్కడ. ఇప్పుడు ఆ ఒక వ్యక్తికి 10 లక్షలు అవసరం ఉంది. అయ్యో అతను ఇబ్బందుల్లో ఉన్నాడు, 10 లక్షలు అవసరం ఉంది, అతన్ని నేను పోయి కలుస్తాను అనేసి నువ్వు వచ్చి అతన్ని కలిసి 10 లక్షలు అవసరం ఉందా, అవునా, ఎందుకు అవసరం ఏర్పడింది అని తెలుసుకొని వెళ్ళిపోయినాం అనుకో, దీనివల్ల ప్రయోజనం ఏంటి? ధైర్యం చెప్తే చెప్పచ్చు కానీ అతని పర్పస్ సర్వ్ కాదు కదా. కాబట్టి ఏది అవసరమో ఏది అవసరమో అది చేయాలి. అది ఎట్లా చేయాలి, పద్ధతులు ఏమిటి అని అంటే, ఒకటి దర్శనం ముందు తెలుసుకోవాలి, తర్వాత దాని గురించి ఆలోచన చేయాలి. మనం చేయాల్సిందా, వేరే వాళ్ళ ద్వారా చేయించాల్సిందా అనేది ఆలోచన చేయాలి. ఆ తర్వాత ఎలా చేయాలి అనేది ఆలోచన చేయాలి. అందువల్ల సజ్జన సాంగత్యం అనేది మత్స్య, కూర్మ, పక్షి ఈ మూడు పద్ధతుల్లాగా ఒకదానికొకటి ఆ ఎక్కువగా ఉంటుంది, ఒకదానికంటే ఒకటి భిన్నంగా ఉంటుంది. అయితే ఏది తక్కువ కాదు ఇందులో. ఇది తక్కువ అని ఇది ఎక్కువ అని చెప్పడానికి వీల్లేదు. దేని ద్వారా జరగాల్సినటువంటి వ్యవహారం దాని ద్వారా జరుగుతుంది. శిశుం పాలయతే, అల్టిమేట్ గా ఇది జరగాల్సింది. దేని బిడ్డను అది సంరక్షించుకుంటూ ఉంది కదా, దానికి అది సరిపోతుంది. ఏది చేపకు చూడడం సరిపోతుంది, కూర్మానికి ఆలోచన చేయడం సరిపోతుంది, పక్షికి పొదగడం సరిపోతుంది. పక్షి పొదుగుతూ ఉందని చేప పొదగాల్సిన అవసరం లేదు. అట్లాగే కూర్మం ధ్యానం చేస్తూ ఉంది అని పక్షి ధ్యానం చేస్తూ ఉంటే ఆ గుడ్లు పాడైపోతాయి, అవి పొదగవు పిల్లలుగా. ఒకదానిది ఒకటి సెట్ కాదు ఎప్పుడు. అంటే తాత, తండ్రి, కొడుకు ముగ్గురు ఉండారనుకోండి, ఎవరి చొక్క వాడిది. ఎవడు చొక్క వాడు. మనోడు చొక్క బాగుంటది కానీ తాతకు సైజ్ సరిపోదు. లేదా తాత చొక్కా బాగుంటది, మనోడికి సెట్ కాదు, అది పెద్దదిగా ఉంటది. అందువల్ల మనం దానికి ఉంది దీనికి లేదు, దీనికి ఉంది దానికి లేదు, వాడు ఇట్లాంటి వాడు వీడు అట్లాంటి వాడు కాదు. దేని స్వభావము దానిది. యూ షుడ్ నాట్ కంపేర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చేప దాని పద్ధతిలో అది ఉంటుంది, తాబేలు దాని పద్ధతిలో అది ఉంటుంది, పక్షి దాని పద్ధతిలో అది ఉంటుంది,
చేప ఎందుకు తాబేలులాగా లేదు, తాబేలు ఎందుకు పక్షిలాగా ఎగరలేదు అని అనకూడదు. దాని స్వభావం అది. ఒకడు 1,00,000 సంపాదించేవాడు ఉంటాడు, ఒకడు 1,00,00,000 సంపాదించేవాడు ఉంటాడు, ఒకడు 10 రూపాయలు సంపాదించుకునేవాడు ఉంటాడు. వాని పని వానికి జరుగుతూ ఉంటుంది. వీడెందుకు వానిలాగా చేయలేదు, వాడెందుకు వీనిలాగా చేయలేదు అనేటువంటి మాటలు ఉండకూడదు. కాబట్టి శిశుం పాలయతే నిత్యం, ఇది అల్టిమేట్ వర్క్. రిజల్ట్ ఇది. ఇది వస్తా ఉందా లేదా అనేది చూసుకోవాలంతే. ఫ్రూట్స్ ఆర్ దే శిశుం పాలయతే, అది మనం గుర్తుపెట్టుకోవాలి తప్ప ఏ పద్ధతిలో చేస్తున్నాడు అనేది వాడి పద్ధతి వాడుకుంటారు. ఎందుకు ఒకడు ఒకే రకమైనటువంటి పరీక్ష రాసి, సర్వీస్ కమిషన్ రాసి, ఒకడు ఐఏఎస్ అవుతాడు, ఒకడు ఐపీఎస్ అవుతాడు, ఒకడు ఐఎఫ్ఎస్ అవుతాడు. దీన్నేమో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, వందేమో పోలీస్ సర్వీసు, ఇంకొకందేమో ఫారిన్ సర్వీసు. ఇప్పుడు దీంట్లో నువ్వెందుకు ఫారిన్ సర్వీస్ పోలేదంటే, అందరూ ఫారిన్ సర్వీస్కే పోతే అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఎవరు చేసేది, పోలీస్ సర్వీస్ ఎవరు చేసేది? కాబట్టి దీంట్లో ఏది తక్కువ ఏది ఎక్కువ? ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, అన్ని సమానమే, అన్ని అవసరమే. అన్ని అవసరమే. ఒక వ్యవస్థ నడవడానికి పైన ఉండేవాడు ఎంత అవసరం, కింద ఉండేవాడు కూడా అంతే అవసరం. అందువల్ల ఏం చెప్తున్నాడు అంటే, శిశుం పాలయతే, నీకు సిస్టమ్ నడుస్తుందా లేదా, సిస్టమ్ డిస్టర్బెన్స్ లేకుండా నడుస్తుందా, అది మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సినటువంటి విషయం, అది మనం చూసుకోవాల్సినటువంటి విషయం. అందువల్ల దర్శన ధ్యాన సంస్పర్శై, ఈ మూడింట్లో ఏ పద్ధతినన్నా అవలంబించు, కానీ ఫలితం ఏమి రావాలి, శిశుం పాలయతే నిత్యం. ఆ విధంగా సజ్జన సాంగత్యం కూడా ఎట్లుంటుంది అని అంటే, వాళ్ళు ఏదో ఒక రకంగా, మంచివాడు ఏం చేస్తాడు, నీకు నేరుగా వచ్చి నీతో పాటు కూర్చొని అయ్యో ఇలా జరిగిందా అలా జరిగిందా ఇవన్నీ లేకపోవచ్చు. నీ గురించి తెలుసుకుంటాడు, నీ గురించి ఆలోచన చేస్తాడు, నీకేం చేయాలనో చేస్తాడు. ఇప్పుడు సజ్జన సాంగత్యం, అదే దుర్జన సాంగత్యం అనుకో, అప్పుడు ఏం చేస్తాడు, వాడు నీ గురించి తెలుసుకున్నా నిన్ను ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తాడు, నీ గురించి ఆలోచన చేసినా నిన్ను ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తాడు, నీతో కలిసినా ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. ఈ మూడు జరగకుండా ఉండాలి దుర్జన సాంగత్యం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అందువల్ల మనం ఈ రెండు కోణాలని, సజ్జన సాంగత్యము అన్నప్పుడు మన కోణం, సజ్జనుని యొక్క కోణం, ఈ రెండింటినీ చూసుకోవాలి. లోకం అనేది ఈ మూడు సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంటుంది, దర్శనము, ధ్యానము, సంస్పర్శ. ఈ మూడింటిలో ఏదో ఒక దాని ద్వారా శిశుం పాలయతే, రక్షిస్తూ ఉంటారు. రక్షణ జరుగుతుందా లేదా అనేది చూడాలి. పాలయతే అంటే రక్షణ, పోషణ అంటున్నాం. ఈ రెండు జరుగుతుంది. ఈ రెండు జరగాలి అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అవతల వాళ్ళ గురించి తెలుసుకోవాలా. తెలుసుకోకుండా నేను అన్నదానం చేస్తాను అని చెప్పని అప్పుడే హోటల్ ముందర ఎత్తుకొని పోయి పెట్టుకొని, నువ్వు హోటల్లో నుంచి తిని వస్తా ఉండే వాళ్ళకి నేను అన్నదానం చేస్తానంటే ఎవడు తింటాడు? అది దర్శనం. అంటే నువ్వు తెలుసుకోవాలి. నేను కంబళ్ళు ఇద్దామని అనుకున్నాను అని అంటే, చలిగా ఉండే ప్రదేశం లేకపోయి కంబళ్ళు దానం చేస్తే దానికి అర్థం ఉంటుంది, అది మీనింగ్ఫుల్ గా ఉంటుంది. కానీ ఎడారి లేకపోయి నేను కంబళ్ళు దానం చేస్తానంటే అది మీనింగ్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ పని చేయాలనుకున్నా ముందు దర్శనం, దాని గురించి తెలుసుకోవాలా. ఎవరికి ఏమైనా సహాయం చేయాలా అని ఆలోచన వచ్చింది, ముందు వాళ్ళ గురించి తెలుసుకో. అంటే నీ సహాయం చేయడానికి
నీ సహాయాన్ని పొందడానికి వాళ్ళు అర్హులా కాదు, వాళ్ళకి అవసరం ఉందా లేదు. ఆల్రెడీ కాస్త తాగి ఊగుతూ ఉన్నటువంటి వాడికి ఇప్పుడు నువ్వు కొంత డబ్బులు ఇచ్చినావు అనుకో, ఏం చేస్తాడు? నేను సహాయం చేస్తానని ఇచ్చినావు. ఊగుతూ నడుస్తూ ఉన్నటువంటి వాడు పడిపోతాడు ఈసారి ఇంకొంచెం తాగి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే, ఎవరికి సహాయం చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ముందు దర్శనం, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నేరుగా నువ్వు ఏం చేయకూడదు, ఆలోచన చేయాలి. అంటే మనం చేయగలమా, ఎవరి చేత అయినా చేయించగలమా, మనం ఎంత చేయగలం, ఎవరి చేత ఎంత చేయించగలం, మనం చేస్తే సరిపోతుందా, ఇంకా ఎవరినైనా కలుపుకుంటే సరిపోతుందా అని. అంటే ఒక వ్యక్తికి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఇబ్బంది ఏదో ఉందని మనకు తెలిసింది. మనకి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఐడియా లేదు. అప్పుడు ఏం చేయాలా? మనకు తెలిసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ ఉన్నాడు, ఆయన్ని అటాక్ చేయాలా. అంతేగాని మనం పోయి ఏదో ఒకటి వాగి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి రెండవది ఏమిటి? ధ్యానం. ధ్యానం అంటే ఏకాగ్రంగా ఏం చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది తొలగిపోతుంది, వాళ్ళ అవసరం నెరవేరుతుంది అనేది ధ్యానం చేయాలి. ఇప్పుడు సంస్పర్శ, ఇప్పుడు ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు, మనం కనిపిస్తే చాలు, మనం 4 మాటలు మాట్లాడితే చాలు, ధైర్యం చెప్తే చాలు. ఏదో ఒంటరిగా ఉన్నాడు, ఏదో ఇబ్బంది పడుతూ ఉన్నాడు, పోయి కలిసి కూర్చొని 4 మాటలు మాట్లాడి ధైర్యం చెప్పేసి వచ్చినామంటే సరిపోతుంది. మన డబ్బులు ఉంటాయి, పని చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఒక అతను ఉన్నాడు, భార్యని పోగొట్టుకున్నాడు అని అనుకున్నాడు, డబ్బులు ఉన్నాయి, పని మనుషులు ఉన్నారు, ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? నేను ఆయనకి డబ్బులు పంపిస్తానంటే లాభం లేదు, నాకెందుకయ్యా అంటాం. ఫోన్ చేస్తాం, పలకరిస్తాం, అతని బాధలు ఏవో ఉంటాయి, ఫోన్లో చెప్పుకోలేడు, ఎవరైనా వింటారేమో. అప్పుడు ఒకసారి వెళ్తాం, పలకరిస్తాం, కాసేపు కూర్చుంటాం, మాట్లాడతాం, అది సరిపోతుంది. ఎవరో ఒక అతను ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, మనం పోతాం హాస్పిటల్కి, ఇన్ఫెక్షన్, లోపల రానివ్వరు, ఇబ్బంది పడతాం. అప్పుడేం అవసరం? డబ్బులు అవసరం. కాబట్టి ఒక ఫోన్ చేసి, నాయనా నీకు ఇదిగో ఈ డబ్బులు పంపిస్తాను, దీంతో చూస్తూ అంతా సెటరేట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి పలకరిస్తాను, అయిపోయింది. కాబట్టి ఆ అవసరం ఎట్లాంటిది అనేది ముందు తెలుసుకొని, లేదు ఇదంతా కాదు, పలానా వాడు ఉంటాడు, వాళ్ళ దగ్గరికి పోయాడు, నీ పని చేసి పెడతాడు, పలానా వాడిని సహాయం చేస్తుంది. అంటే అన్నిసార్లు మనం ప్రత్యక్షంగా ఉండి చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఒక్కోసారి మనం ప్రత్యక్షంగా ఉండడం వల్ల డిస్టర్బెన్స్ తప్ప ప్రయోజనం ఉండదు. ఇది ధ్యానం ద్వారా మనం తెలుసుకోవాల్సింది, ఆలోచన ద్వారా తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఎలా చేయాలి, ఎలా పాలన చేయాలి అంటే, ఎలా రక్షణ పోషణ, ఈ రెండింటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. మనిషికి కావాల్సింది ఈ రెండే, ఈ శరీరాన్ని రక్షించుకోవాలి, దీన్ని పోషించుకోవాలి. ఇక్కడ శరీరాన్ని అన్నప్పుడు మనం అస్తిత్వాన్ని కూడా అని అనుకోవాలి, అస్తిత్వాన్ని రక్షించుకోవాలి. అస్థి అంటే ఉండడం అనే కదా, అస్తిత్వం అంటే ఇక్కడ శరీరము, దానికి సంబంధించినటువంటి మనస్సు, ఈ శరీరం ద్వారా సంపాదించుకున్నటువంటి కీర్తి ప్రతిష్ట, ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నింటినీ రక్షించుకోవడం. పరువు ప్రతిష్ట అంటానే, వాటిని కూడా రక్షించుకోవాలి.
దానికోసమే కదా ప్రయత్నం చేస్తాం. ఈ రెండే ప్రయత్నం చేస్తాంటాం. ఒకటి రక్షణ, ఇంకోటి పోషణ. కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? మనకున్న గౌరవాన్ని కాపాడుకోవాలి, మనకున్న ఆస్తిని కాపాడుకోవాలి, మన శరీరాన్ని కాపాడుకోవాలి. అంతేనా? కాపాడుకోవాలి. పోషణ, పోషించుకోవాలి. దేన్ని పోషించుకోవాలి? మన శరీరాన్ని పోషించుకోవాలి. ఇంకేం లేవు, ఉండేది రెండే. అందువల్ల ఈ రెండింటిని శిశుం పాలయతే. ఒక బిడ్డకు తల్లి ఎలాగా ఈ రెండింటిని కల్పిస్తుందో ఆ విధంగా సజ్జనుడు కల్పిస్తాడు. తల్లి ఏం చేస్తుంది? బిడ్డను రక్షిస్తుంది, పోషిస్తుంది. అంటే పిల్లవాడికి వాడికి ఆకలేస్తే అన్నం అని అడిగే తెలియదు, కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి అని చెప్పే తెలియదు, తలనొప్పి అంటే తలనొప్పి అని చెప్పే తెలియదు, నిద్ర వస్తే నిద్ర వచ్చిందని చెప్పే తెలియదు. వాడికి తెలిసింది ఒకటే, ఏడవడం. వాడు ఏడుస్తుంటాడు. ఆ ఏడుపు యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి ఈ ఏడుస్తున్నాడంటే వాడికి నిద్ర వస్తుంది, ఏడుస్తున్నాడంటే వాడికి ఆకలేసింది, ఏడుస్తున్నాడంటే వాడికి ఎక్కడో చీమ కొడతా ఉంది. ఇది తెలుసుకుంటుంది ఆ ఏడుపుని బట్టే. శిశుం పాలయతే. కాబట్టి తల్లి ఏ విధంగా అయితే బిడ్డను రక్షించి పోషిస్తాడు, ఆ విధంగా సజ్జనుడు కూడా తనతో స్నేహం చేసినటువంటి వాడిని రక్షిస్తాడు, పోషిస్తాడు. ఆ రక్షిస్తాడంటే కాపలా ఉంటాడా అండి? ఉంటాడు. ఎట్లా? దర్శన, ధ్యాన, సంస్పర్శ. ఈ మూడింట్లో ఏదో ఒక దాని ద్వారా రక్షిస్తాడు, ఏదో ఒక దాని ద్వారా పోషిస్తాడు. ఎట్లా అనేది ఎవరికి ఆ అవసరం ఉండేవాడి అవసరం ఏమిటి, చేయగలిగిన వాడి సామర్థ్యం ఏమిటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దర్శన, ధ్యాన, సంస్పర్శై మస్తీ కూర్మీచ పక్షిని శిశుం పాలైతే నిత్యం. నిత్యం, ఎల్లప్పుడు. ఎల్లప్పుడు. ఒకడు బావిలో పడిపోయినాడు, ఈత రాదు వాడికి, ఈత రాదు. ఒక మహాత్ముడు వచ్చాడు, గట్టు మీద నిలుచుకొని ఒక తాడు వేశాడు బావిలోకి. ఆ తాడును పట్టుకున్నాడు ఎవరు? బావిలో ఉండేవాడు. కొంచెం పైకి లాగాడు. కొంచెం పైకి లాగితే ఎక్కడికి వచ్చాడు వాడు? నీళ్ల నుంచి పైకి వచ్చాడు. బావిలోనే ఉన్నాడు, నీళ్ల నుంచి పైకి వచ్చాడు. వాడికి ఈత రాదు, నీళ్ల నుంచి పైకి వచ్చేసినాడు కాబట్టి నేను వదిలేస్తానంటే మళ్ళీ ఏం చేస్తాడు? వాడికి ఈత రాదు, చనిపోతాడు. అందువల్ల నీళ్ల నుంచి పైకి లాగాను. ఎక్కడున్నాడు ఇప్పుడు వాడు? గాలిలో ఉన్నాడు, బావిలో. నీళ్ల నుంచి పైకి లాగేసినాను కదా, ఇంక బతికిపోతాడని వదిలేస్తే ఏమవుతాడు? మళ్ళీ పోయి పడిపోతాడు. నువ్వు లాగేవాడు ఏం చేయాలా? పూర్తిగా గట్టు మీద వరకు లాగేస్తే అప్పుడు నువ్వు రక్షించు. కాబట్టి నిత్యం. నేను చేశాను అయిపోయింది అని కాదు, అది అయిపోయేంత వరకు చేయాలి. ఎవడో రోడ్డు మీద ఒక పిల్లోడు కాగితాలు ఏరుకుంటా కనిపిస్తాడు, నీ మనసు ద్రవించిపోయింది. ఈ పిల్లవాడిని చదివిస్తే కలెక్టర్ అవుతాడో ఇంజనీర్ అవుతాడో ఏదో అని అనుకుంటావు. అనుకొని నీకెందుకురా నేను ఉండాను అని వాడిని తీసుకెళ్లి స్కూల్లో చేర్పించు. స్కూల్లో చేర్పించేసినాను కాబట్టి నా పని అయిపోయింది అని అనుకుంటే వాడు చదువు సాగలదు. అప్పుడు దర్శన వాడిని గురించి ఆలోచన చేయాలి, ధ్యాన వాడిని గురించి దర్శన వాడిని గురించి తెలుసుకోవాలి, ధ్యాన వాడిని గురించి ఆలోచన చేయాలి, సంస్పర్శ వాడిని కలవాలి. వాడికి ఇంకేం అవసరం ఉందో చూసుకోవాలి. నువ్వే చేయగలవా, ఇంకెవరైనా కలిసి చేయగలరా చూసుకోవాలి. మొత్తానికి నువ్వు ఏమనుకున్నావు అది ఆ స్థాయి వరకు వాడికి పూర్తిగా సహాయం చేసి వాడిని గట్టుకు పడేస్తే అప్పుడు నువ్వు చేపట్టినటువంటి మిషన్ కంప్లీట్.
లేకపోతే వాడు నీళ్ళల్లో నుంచి బయట వచ్చాడు కాబట్టి వదిలేస్తానంటే మళ్ళీ పోయి పడిపోతాడు. నువ్వు తీసుకొని వచ్చి వాడిని స్కూల్లో చేర్చావు, వాడికి అవసరాలు ఉన్నాయి, యూనిఫామ్ కావాలి, పుస్తకాలు కావాలి, వాడికి తిండి కావాలి, ఏదో ఉన్నాయి. వాడి అవసరాలు చూడకపోతే ఏమవుతుంది? మళ్ళీ వాడు అదే కాగితాలు ఏరే పనికి వెళ్తాడు, ఎందుకంటే వాడికి తెలిసింది అదే కాబట్టి. కాబట్టి నువ్వు లాగాలనుకున్నప్పుడు, తాడేసి వాడిని పైకి లాగాలనుకున్నప్పుడు పూర్తిగా బావి నుంచి బయట వరకు లాగేయాలి. మధ్యలో వదిలేస్తే మళ్ళీ పోయి నీళ్ళల్లో పడతాడనేటువంటిది మనకు కూడా తెలిసి ఉండాలి. అందుకని దర్శన, తెలుసుకో ఆ స్వభావం ఏమిటి తెలుసుకో, వాడి కష్టం ఏంటో తెలుసుకో. బావిలో ఉండేవాడిని అయితే అట్లా లాగాలి. వచ్చేముంది నీళ్ళల్లో పడింది, దాన్ని అటు తీసినా గట్టు మీద వదిలింది, అది వెళ్ళిపోతుంది. నువ్వు మళ్ళీ దాని వెంటంటే పరిగెత్తాల్సిన పనిలే, అప్పుడు దానికి డిస్టర్బెన్స్ అవుతుంది మళ్ళీ. ఇట్లా ఏది అవసరం, ఎంత అవసరం అని తెలుసుకొని నిత్యం. తల్లి ఏ విధంగా అయితే బిడ్డను పోషిస్తుంది, ఎప్పటి వరకు పోషిస్తుంది తల్లి బిడ్డను? వాడి పోషణ వాడు చూసుకోగలిగినంత వరకు. వాడికి ఒక ఉద్యోగం వచ్చిందంటే మళ్ళీ తల్లి డబ్బులు ఇస్తుందా? మళ్ళీ అన్నం పెడుతుందా? వాడి పని వాడు చేసుకుంటాం. మధ్యలో వదిలేస్తే ఏమవుతాడు? వాడు ఎందుకు కాకుండా పోతాడు. అది ఇందులో చెప్పినట్టు. ఆ తర్వాత యావత్ స్వస్థోక్యయం దేహో యావత్ స్వస్థో హ్యయం దేహో యావత్ మృత్యుశ్చ దూరతః యావన్మృత్యుశ్చ దూరతః తావదాత్మహితం కుర్యాత్ తావదాత్మహితం కుర్యాత్ ప్రాణాంతే కిం కరిష్యతి. ప్రాణాంతే కిం కరిష్యతి. ప్రాణాంతే కిం కరిష్యతి, ప్రాణాలు పోయిన తర్వాత ఏం చేస్తావు? ప్రాణాలు పోయిన తర్వాత నువ్వేం చేయలేవు, కాబట్టి ఏం చేయాలి? దాని అర్థం ఏంటి? ప్రాణాలు ఉన్నప్పుడే కుర్యా చేయాలి. ఏం చేయాలి? హితం కుర్యా, మంచి చేయాలి. ఆత్మహితం కుర్యా, తనకు తాను మంచి చేసుకోవాలి. ఆత్మ అంటే ఇక్కడ అర్థం ఏమిటి? తాను అని అర్థం, అంటే తనకు తాను మేలు చేసుకోవాలి, అంతేనా? ఆత్మవత్ సర్వభూతేషు అని చెప్పి అన్నాడు కాబట్టి అన్ని ప్రాణులకు హితం కుర్యా. ఎప్పటి వరకు? యావత్ స్వస్థో హ్యయం దేహ యావత్ మృత్యుశ్చ దూరతః, యావత్ ఎంతవరకైతే అయం దేహ ఈ శరీరము స్వస్థ, నీ శరీరం ఎంతవరకు ఆరోగ్యంగా ఉందో అంతవరకే నువ్వేమైనా చేయగలవు. నీ శరీరం ఆరోగ్యంగా లేకపోతే నీకే ఎవడో ఒకడు చేసేవాడు కావాలి, అప్పుడు నువ్వెవరికి చేయలేవు. అందువల్ల నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ కొరకు కానీ, నీ కుటుంబం కొరకు కానీ, నీ సమాజం కొరకు కానీ ఏమైనా చేయాలి. రెండోది ఏమిటి? యావన్ మృత్యుచ్చ దూరతః, మృత్యువు దూరంగా ఉన్నప్పుడే ఏమైనా చేయాలి. సమీపానికి వచ్చినట్టు ఇంకేం లేదు, ఏం చేయలేవు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ప్రాణాలతో ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, తావత్ అంతవరకే హితం కుర్య. ప్రాణాంతే కిం కరిష్యతి, ప్రాణాలు పోయిన తర్వాత ఏం చేస్తాం? కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానని కాదు, డూ ఇట్ నౌ. మంచి చేయాలనుకుంటే ఇప్పుడే చేయాలి.
ఒక ఏం చెప్తాడంటే అజరామరవత్ ప్రాజ్ఞ విద్యామర్థంచ సాధయత్ గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అన్న. ప్రాజ్ఞుడైనటువంటి వాడు, తెలివైనటువంటి వాడు అజర అమరవత్. జర అంటే ముసలితనం, అమర అంటే మరణం, మరణం లేకపోవడం. ముసలితనం రాదు, మరణం లేదు అనుకొని విద్యా అర్థంచ సాధయత్, చదువును డబ్బును సంపాదించాలి. అంటే చదువు సంపాదించడానికి ముసలితనాన్ని, మరణాన్ని లెక్క పెట్టకూడదు. అదేవిధంగా డబ్బు సంపాదించేటప్పుడు కూడా ఈ రెండింటినీ ఆలోచన చేయకూడదు. ఎందుకు? ఎట్లాగో ముసలోళ్ళు అయిపోతాం, చనిపోతాం అని అనుకుంటే నిరాశ కమ్ముతుంది. ఇంకేం చేస్తాంలే బా, ఎందుకులే అని అంటాం. అప్పుడు ఏం చేస్తావు? డబ్బు సంపాదించవు, విద్య నేర్చుకో. అందుకని అజరామరవత్ ప్రాజ్ఞ విద్యామర్థంచ సాధయ. కానీ గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరే. ధర్మాన్ని ఆచరించేటప్పుడు మాత్రం గృహీత ఇవ కేశేషు, జుట్టు పట్టుకోనుంది మృత్యువు, ఎప్పుడైనా లాగేస్తుంది అనే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో ధర్మాన్ని ఆచరించాలి. కాబట్టి ధర్మాన్ని ఆచరించేటప్పుడు వాయిదా వేయకూడదు. వెంటనే నెక్స్ట్ మూమెంట్ చనిపోతాం అనే ఉద్దేశంతో ధర్మాన్ని ఇప్పుడే చేసేయాలి అని. అందుకని యావత్ స్వస్థోహేయం దేహ, ఎప్పటి వరకు ఈ దేహం స్వస్థతతో ఉంటుందో, ఆరోగ్యంగా ఉంటుందో, యావత్ మృత్యుశ్చ దూరత, ఎప్పటి వరకు చావు మనల్ని పలకరించకుండా ఉంటుందో, తావత్ అప్పుడే ఆత్మహితం కుర్యాత్, అప్పుడే ఆత్మహితం చేయాలి. ఆత్మహితం అంటే తనకు తాను మేలు చేసుకోవడం. తనకు తాను మేలు చేసుకోవడం అంటే ఒక వ్యక్తిని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఆ వ్యక్తి శరీరం, ఆ వ్యక్తి అనగానే వ్యక్తి శరీరం, వ్యక్తి కుటుంబం, వ్యక్తి సమాజం. ఇది డెఫినేషన్ వ్యక్తి అని. ఎందుకు? దెర్ ఈజ్ నో ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్. నేను స్వతంత్రం, నో. నువ్వు, నీ కుటుంబము, నీ సమాజం, ముగ్గురు కలిపితే వ్యక్తి, లేదంటే లేదు. ముగ్గురు కలిపితే వ్యక్తి. అందువల్ల ఆత్మహితం అంటే నేను తిన్నానండి, నేను ఆర్డర్ పెట్టుకున్నాను, నా ఫుడ్ నాకు వచ్చింది, నేను తిన్నాను. ఇంట్లో వాళ్ళ కర్మ, నేనేం చేసేది అని అన్నాం. ఇప్పుడు నువ్వు వ్యక్తివా? వాళ్ళు తినకుండా ఉన్నారు, నువ్వు తింటూ ఉన్నావు, నువ్వు వ్యక్తివా? లేదు. మా కుటుంబం తినిందండి, పక్క వాళ్ళతో మాకేం పని? వాళ్ళు ఆకలితో చనిపోతూ ఉన్నారు, నువ్వు తినింది అరగకుండా ఇబ్బంది పడుతూ ఉన్నావు. ఇప్పుడు దీని వ్యక్తిత్వం అని అంటామా? కాదు. నువ్వు చేయగలిగింది ఏదో చేయాలి. దర్శన ధ్యాన సంస్పర్శ, ఆ పద్ధతి. కాబట్టి వ్యక్తి అంటే అర్థం ఏంటంటే తాను, తన కుటుంబము, తన సమాజం, ఈ మూడింటిని కలిపి ఆత్మహితం అన్నాడు ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి. ఆత్మహితం అంటే ఈ మూడింటిని చేయాలి. నువ్వు సమాజం కోసం ఏమైనా చేయాలనుకున్నాయా? నేను చదువుకున్నటువంటి బడికి ఏమైనా చేయాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేసి. నేను పుట్టినటువంటి ఊరికి ఏమైనా చేయాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేసి. నా కుటుంబానికి ఏమైనా చేయాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయి. నీకు అనారోగ్యం ఏర్పడిందా, మంచం మీద పడ్డావా, అప్పుడు అందరూ నీకు సేవ చేయాలి, నువ్వు చేసేదేమో. కాబట్టి ఆత్మహితం ఎప్పుడు చేయాలి? యావత్ స్వస్థ. ఆత్మహితం అనే దానికి డెఫినేషన్ అర్థమైపోయింది కదా. ఆత్మ అంటే వ్యక్తిత్వం అని అర్థం. వ్యక్తి అంటే తాను, తన కుటుంబం,
తన సమాజం, దానికి మేలు చేయి. ఎంతో పని చేయి. అంతా నువ్వు చేయలేకపోవచ్చు. పరిధులు పరిమితులు ఉంటాయి. ఒకడు పక్షిలాగా ఎగురుతాడు, ఒకడు కూర్మంలాగా నీటిలోనూ నేల మీద ఉండగలడు, కానీ ఆకాశంలోకి వెళ్ళదు. చేప నీళ్ళల్లోనే ఉంటుంది, దాని పరిధి అంతే. చేపకో పరిధి ఉంది, తాబేలుకో పరిధి ఉంది, పక్షికో పరిధి ఉంది. పక్షికున్న పరిధి ఏంటి? అది నీళ్ళల్లో మునగలేనిది. కొన్ని పక్షులు ఉంటాయి నీళ్ల మీద ఈతాడగలిగినట్టు, కొంగలు, హంసలు, తర్వాత బాతులు, ఇట్లాంటివి నీళ్ల మీద కూడా ఈదగలవు. అంటే వాటి వాటి పరిధి నేను చెప్తున్నాను. ఒక్కొక్క దాని సామర్థ్యం ఒక్కో రకంగా ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆత్మహితం కూరిందా. ఏం చేయగలనండి, నా వరకు నేను చేసుకోగలను, కంటే మించి నేను ఏం చేయగలను, చెయ్యి పర్వాలేదు. నేను నా కుటుంబం వరకు చూసుకోగలనండి, మంచిగా చెయ్యి. నేను సమాజానికి కూడా కొంత చేస్తానండి, మా ఊరు వరకు చేయగలనండి, మిగతా వరకు చేయలేను. లేదా నా ఎదురింటి వాడి వరకు చేయగలనండి, లేదా నా పక్కింటి వాడి వరకు చేయగలనండి, నేను ఇద్దరికైతే సాయం చేయగలనండి. ఇది చెయ్యి, డూ సంథింగ్. ఏమీ చేయకుండా ఉండద్దు. ఎందుకు? కర్మజ్యాయో కర్మ. ఏమీ చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం శ్రేష్టం. ఆ ఏదో ఒకటి ఏం చేయాలి? హితం, అది ముఖ్యం, అహితం కాదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చిన్నదైనా సరే ధర్మం, అది గొప్ప భయాన్ని నుంచి పోగొడుతుంది. చిన్నదైనా చెయ్యి, చిన్నదైనా చెయ్యి. నడుస్తూ ఉన్నాడు, దప్పితో ఉన్నాడు, వాడికి భోజనం పెట్టే శక్తి నీకు లేదు, మంచినీళ్ళు లేవు, కనీసం వాడు కళ్ళు తిరిగి పడిపోకుండా కాస్త దూరం నడవగలుగుతాడు. అంటే భోజనం ఉండే చోటు వరకు వాడు వెళ్ళగలుగుతాడు. వాడు పెరుమాళ్ పెళ్లి దాకా వచ్చినాడు. మన ఇంట్లో భోజనం పెట్టే అవకాశం దొరకలేదు. 4 అరటి పళ్ళు ఉన్నాయి, ఇచ్చాం. నాయన ఈ 4 అరటి పళ్ళు తిను, దీంతో నువ్వు తిరుపతి చేరుకుంటావు. ఎక్కడో ఒక చోట అన్నదానం జరుగుతుంటుంది, నీకు భోజనం దొరుకుతుంది. అంతే, నువ్వు భోజనం పెట్టలేవు. భోజనం పెట్టే చోటు వాడు వెతుక్కుండేంత వరకు కావాల్సింది చెయ్యి. నీ నీ పరిధి అంతే. అప్పుడు నువ్వు మత్స్యం అంతే. భోజనం పెట్టగలను, పెట్టు. లేదు నాయన, అదిగో ఆ హోటల్ దగ్గర పెళ్ళు, నేను చెప్తాను, భోంచేసేళ్ళు, ఫోన్ చేస్తావు, నేను ఒక మనిషిని పంపిస్తాను, ఆయన భోజనం పెట్టుకుంటాను. పరిచయం ఉన్నవాడు, అవకాశం ఉంది, చెయ్యి. ఆత్మహితం కుర్యాత్, తావత్, అంతవరకే అనేది ఒక పరిధిని సూచిస్తుంది. నీ పరిధిని సూచిస్తుంది. అంటే నువ్వేమైనా ఎప్పటి వరకు చేయగలవు అంటే మృత్యువు రానంత వరకు చేయగలవు. ఓహో, మృత్యు ఎప్పుడు వస్తుంది అప్పుడు దూరత, ఎక్కడో ఉంది, దూరంగా ఉంది, నాకు ఇప్పుడు 50 ఏళ్లే, ఇంకా 50 ఏళ్ళు ఉంది, దూరత చాలా దూరంలో ఉంది అని అనుకుంటున్నామేమో. స్వస్థ, మృత్యు దూరంగా ఉండొచ్చు, ఆరోగ్యం సరిలేకపోతే కూడా చేయలేవు. కాబట్టి యావత్ స్వస్థ, అందుకనే దాని ముందు చెప్పాడు. మృత్యు సంగతి తర్వాతనైనా ముందు ఆరోగ్యం చూసుకో. నువ్వు ఆరోగ్యంగా లేకపోతే కూడా చేయలేవు కదా. బ్రతికే ఉన్నాడు, ఆరోగ్యంగా లేడు, కానీ ఏమైనా చేయగలరా? ఏం చేయలేడు. అందుకని ఎప్పుడో కదా, ఇంకా 50 ఏళ్ళు ఉంది కదా, ఏదో చేద్దాంలే అని అనుకోవద్దు. నీకు రేపటి ఆరోగ్య పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. లోపల ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా. లోపల జరుగుతున్న పరిణామాలు ఏమిటో మనకు తెలియదు. ఏది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు బరస్ట్ అవుతుందో తెలియదు.
ఏది ఎప్పుడు బయటపడుతుందో తెలియదు. అది బయటపడిన రోజు నువ్వు అనారోగ్యంతో ఉండిపోదు. అందుకని యావత్ స్వస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆత్మహితం కుర్యా. ప్రాణాంతే కిం కరిష్యతి, దాని గురించి వ్యాఖ్యానం చేసుకోవాల్సిన అవసరం లేదు. చనిపోయిన తర్వాత ఏం చేసేది లేదు. నువ్వే లేనప్పుడు నువ్వు చేసేదేమో. నువ్వు ఉన్నప్పుడు చేయాలి. నువ్వు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చేయాలి? ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయాలి. నువ్వు డబ్బు సంపాదిస్తాన్నప్పుడు ఏమైనా చేయాలి. రిటైర్ అయిపోయినాక ఏమైనా చేస్తాను అంటే రిటైర్ అయిపోయినాక ఏం చేస్తావు? డబ్బులు వచ్చేటప్పుడే చేయనటువంటి వాడు రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తావు? ఏం చేయలేవు. కాబట్టి హితం, ఇది మంచి అంటే వాయిదా వేయకూడదు, ఇప్పుడే చేయాలి అని చెప్పారు. ఏమైనా సందేహాలు ఉన్నాయి ఇందులో? ఆ ఈ చాప కళ్ళతోనే ఆ పాల అంటే పొదిగి బిడ్డను తయారు చేయడం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. కానీ ఆలోచనతో తాబేలు చేయడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. దృష్టి అంతా ఆశ్చర్యకరమే కదా. ఆ, ఈ ఈ ఆ, పక్షి పొదగడం చూశాను కానీ ఈ రెండు ఉమ్. చూడలేదు. అది అవి చూడలేం మనం. ఎట చూస్తాం? అది బీచ్ లో బీచ్ లోకి వచ్చి తాబేలు గుడ్లు పెట్టేసి దాన్ని పూర్తి చేసి వెళ్ళిపోతుంది. మన వాళ్ళు చూస్తుంటారు కొంతమంది సామాజిక కార్యకర్తలు ఆ బీచ్ లో అప్పుడు ఎవరిని రానియకుండా, అది ఒక సీజన్ ఉంటుంది, ఆ సీజన్ లో ఎవరిని రానియకుండా వాటిని కాపాడుతూ ఉంటారు. అప్పుడు ఈ ఈ తాబేళ్లను స్మగ్లింగ్ చేసేటువంటి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసి ఇవి తాబేళ్లన్నీ సముద్రంలో పోయేటట్టు చేస్తూ ఉంటారు. అవి గుడ్డు నుంచి బయట వచ్చినటువంటివన్నీ. ఉమ్. ఇక చేపలది ఏంటంటే అది ఒక జెల్ లాగా ఉంటుంది చేప గుడ్లు. ఆ జెల్ మధ్యలో నల్లగా గుడ్లు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అది నీళ్ల మీద తేలుతూ ఉంటుంది. ఆ గుడ్లన్నిటిని ఒకసారిగా వదిలేస్తుంది. అది అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంది వాటి దాని ఆహారం చూసుకుంటూ ఆ గుడ్లను చూసుకుంటూ ఉంటుంది. అవి దాని నుంచి బయట వచ్చేసిన తర్వాత మళ్ళీ తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఉమ్. అవన్నీ గుంపుగా, అంటే ఒకసారిగా వందల ఆ, వందలు వస్తాయి. గుంపుగా ఉండడం చూశా. అది. ఆ ఉమ్. అట్లా ఉంటాయి. ఇట్లా ప్రపంచం, విశ్వంలో అనేకమైనటువంటి వింతలు, మనకు అర్థం కానటువంటివి, మన పరిధిలో లేనటువంటివి, మన బుద్ధికి అందనటువంటివి, ఇది ఎలా సాధ్యం అవుతుందో అర్థం కానటువంటివి, అపూర్వమైనటువంటి నోన్ అంట్లో ఇది ఒకటి. బా అంట్లో చేద్దాం. ఉమ్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ఎట్లుంది ఆరోగ్యం?